బాగున్నారండి? కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? ఏ పప్పులు కూడా వాడకుండా మంచి మీకు చట్నీ చూపిస్తున్నానండి. దీన్ని బండపచ్చడి అనేవారు పూర్వం మా నాన్నమ్మ వాళ్ళు. దీనిలోకి చూడండి జీలకర్ర, బెల్లం, చింతపండు, ఉప్పు, కరివేపాకునండి, పచ్చిమిర్చి, ఐదు పదార్థాలతో ఎంతో బాగుంటుందండి. అసలు మీరు ఆయిల్ కానీ ఏమీ వేయక్కర్లేదు. పచ్చిమిర్చి, జీలకర్ర, చింతపండు, కొంచెం బెల్లం, కరివేపాకు అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీన్ని రోటి పచ్చడి, బండ పచ్చడి అనేవారు పూర్వం మా నాన్నమ్మ చేసేదండి. మా నాన్నమ్మ అయితే నూరుది మట పచ్చడి నూరుకుండేవారు కదా, అప్పుడు మిక్సీలు అవి లేవు కదా. చాలా బాగుండేదండి. ఇలా కచ్చాపిచ్చగా ఇలా నలిగిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లపొడి ముందు వేస్తే నలగదు కదండి. ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా చాలా బాగుందండి. మొన్న నేను గారెల వీడియో పెట్టాను కదా, ఆ రోజు వేసానండి, పచ్చడి చేశాను. మా వారైతే అసలు ఏం పచ్చడి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఒకసారి పిల్లలు చిన్నప్పుడు చేసాను తప్ప ఈ మధ్యలో ఎప్పుడు చేయలేదండి. ఇది చాలా చాలా బాగుంటుంది పచ్చడి. ఒకసారి ట్రై చేయండి. దీనికి ఎప్పుడు కూడా బెల్లమే టేస్ట్గా ఉంటుందండి. బెల్లం లేకపోతే ఈ పచ్చడి అసలు బాగోదు. బెల్లం వేసుకుంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. అదిగోనండి చూడండి, రోటి పచ్చడి. దీన్ని బండ పచ్చడి, చింతపండు పచ్చడి అని కూడా అంటాం మేము. చింతపండు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, 5 పదార్థాలతో ఎంతో రుచికరమైన చట్నీ అండి. ఇడ్లీలో కానీ, మనకి గారెల్లో కానీ, బజ్జీల్లో కానీ ఎప్పుడైనా బాగుంటుంది. చూడండి టేస్టీగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.